మకర రాశి మకర లగ్నం వారికి సెప్టెంబర్ మాసం 2024 ఎలా ఉంటుంది? మీకు నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు. మీకు రెండో ఇంట్లో శని ప్రభావం ఉంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నటివి బేర్ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు లాభాన్ని మీ యొక్క శని ప్రభావం, ఏళ్ళనాటి శని ప్రభావంతో మీకు వచ్చే జాబ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చే ప్రమాదాలు కూడా కావచ్చు. ఏళ్ళనాటి శని పోతూ పోతూ కొంచెం ప్రెషర్ని కూడా పెంచుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈయన మీకు ఒక లెసన్ ఇస్తాడు, ఎక్స్పీరియన్స్. ఎలాంటి మనిషి ఎవరు అంటే ఇప్పుడు ఈ యొక్క ఏళ్ళనాటి శని పీరియడ్లో 7.5 yearsలో కూడా మీరు పడ్డటువంటి సాధక బాధలు, హెల్త్, వెల్త్, ఫైనాన్స్, ఇవన్నీ చిల్డ్రన్ అన్నీ చూసుకున్నట్లయితే అప్ అండ్ డౌన్స్తో సాగాయి. ఇప్పుడు జాగ్రత్త పడతారు. అంటే ఎవరు మనకు సహకరిస్తారు, ఎవరు సహకరించారు అనేది తెలుసుకుంటారు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గ్యాప్స్, ఉద్యోగంలో పలు విధాలుగా మార్పులు, ఇవన్నీ కూడా మీరు చవి చూస్తారు. 6th హౌస్ మీకు 6వ ఇంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే మకర రాశి వారికి మీకు ఈ యొక్క మిథున రాశి మీకు 6వ ఇల్లు అవుతుంది. ఈ 6వ ఇంటి అధిపతి బుధుడు మీకు 6లోనే ఉన్నాడు. మకర రాశి వారికి సప్తమ బుధుడు ఉన్నాడు. బుధుడు మీకు ఏమవుతున్నాడు? 6వ ఇంటి అధిపతి, అట్ ద సేమ్ టైం అష్టమాధిపతి 6, అలాగే 9th హౌస్ ప్లానెట్ కూడా అవుతున్నాడు. 9వ భావానికి అధిపతి అవుతున్నాడు బృహస్పతి. ఈయన మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక మకర రాశి వారికి సప్తమంలోనే ఉన్నారు. దీని మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు ఉదరానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడతాయి. ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మధ్య మధ్యలో ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? కారణం ఏంటి? ఈ మకర రాశి వారికి యొక్క వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు 5th హౌస్లో ఉన్నాడు. 5th హౌస్లో మీకు బృహస్పతి యోగించాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్ని టెంపరరీ ప్రాబ్లమ్స్. ఈ టెంపరరీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి మీ ఆలోచన, మీ ఎక్స్పీరియన్స్, శని భగవంతుని స్థితి, అలాగే బృహస్పతి యొక్క స్థితి, 5th హౌస్, ఈయన మీద ఉన్నటువంటి దుష్ప్రభావాలు ఏంటి అని తీసుకున్నట్లయితే సిబ్లింగ్స్తో ఉన్నటువంటి గ్యాప్స్ అన్ని ఈ టైంలో మీకు దూరం అవుతాయి. ఉద్యోగంలో మీరు ఫేస్ చేస్తున్నటువంటి అధిక ప్రయాణాలు అనేవి కంట్రోల్ అవుతాయి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు క్లియర్ అయిపోతాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఫేస్ చేస్తున్న వారికి ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఉద్యోగంలో ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో కొంచెం ముందడుగు వేసే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి కారణం మీకు 5th హౌస్ ప్లానెట్ అక్కడి నుంచి ఈ యొక్క 10th హౌస్ ప్లానెట్ అయినటువంటి శుక్రుడు భాగ్యంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కొంత వైరాగ్యతత్వము, దైవభక్తి కేతువు ఇస్తాడు. శుక్రుడు మీ జీవితాన్ని మార్చడానికి, ఈ యొక్క పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి. వారి హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, వారి సంపాదన కావచ్చు, వారి వివాహం కావచ్చు, వాళ్ళకు అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమయంలో క్యూర్ అయిపోయి చక్కగా జాలీగా ఉండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కాకపోతే మకర రాశి వాళ్ళు ఫేస్ చేయాల్సినది ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన పెంచుకోండి. 6th హౌస్ ప్లానెట్ మీకు ఉన్నాడు కదా, సప్తమంలో ఉన్నారు కదా కర్కాటక యొక్క మకర రాశి వారికి. ఈయన ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ మీరు బయటపడాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణం చేసుకోవడం, వినటం. అలాగే శనివారం రోజు రాహుకాల పూజలు నిర్వర్తించడం. శనివారం రాహుకాలం పూజలు చేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఒకసారి చేస్తే వచ్చే ఫలితం 1000 సార్లు చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తుంది రాహుకాలంలో. రాహుకాలంలో మీరు ఇంట్లో శనివారం రోజు 9 నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఇది అందరికీ పూజా సమయం.
డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా చక్కగా టిఫిన్ సెక్షన్స్ అన్నీ ముగించుకొని స్నానం చేసి పూజ చేసుకోవడానికి కంఫర్ట్ టైం. ఈ కంఫర్ట్ టైంని మీరు హ్యాపీగా రిలీజ్ చేసుకోగలరు. దీని నుంచి మీరు బయటపడే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఉద్యోగం బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది, చిల్డ్రన్స్ సెటిల్మెంట్ ఉంటుంది. మీకు వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ప్రెజర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. హెల్త్ వెల్త్ చాలా చక్కగా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే విష్ణుమూర్తి ఆలయాలను దర్శించండి. ఒకసారి తిరుమల ప్రయాణమై అక్కడ కూడా దర్శనం చేసుకుని వచ్చినట్లయితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. మీకంటూ అన్హెల్త్ అని చెప్పాం కదా, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అని చెప్పుకున్నాం కదా, దీనికి సంబంధించి ప్రాణాయామం చాలా స్ట్రాంగ్గా చేయాలి. ఎందుకు చేయాలి? బాడీ మొత్తానికి ఆక్సిజన్ వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. చర్మం వరకు తీసుకెళ్ళాలి ఆక్సిజన్. చర్మం వరకు ఆక్సిజన్ తీసుకెళ్తే కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వదు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా క్లియర్ అవుతుంది. అంత దీర్ఘమైనటువంటి ప్రాణాయామం చేయాలి. దాంట్లో నుంచి మనం చేయాలంటే చేయవలసిన ప్రాణాయామం భ్రస్తికా ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం. ఆ ప్రాణాయామాలు తీసుకున్నట్లయితే, భ్రస్తికా తీసుకున్నట్లయితే కపాల భ్రస్తిక చేయాలి. ఈ విధంగా కపభ్రస్తిక చేసినట్లయితే మొత్తం స్కిన్ వరకు ఆక్సిజన్ వెళ్తుంది. తద్మూలకంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా దీర్ఘంగా చెప్పాలంటే స్టమక్ దగ్గర ప్రమాణం చేసుకొని, చేతి ఆధారం చేసుకొని శ్వాసను పీలుస్తూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, శ్వాస విసర్జించినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు స్టమక్లోకి స్కిన్లోకి వెళ్ళటానికి కూడా ఆక్సిజన్ చాలా బాగా పనిచేస్తుంది. తద్మూలకంగా చర్మకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. దీని నుండి బయటపడడానికి మంచి పరిష్కారం మీకు మకర రాశి వారికి ఈ యొక్క 6th and 9th భాగ్యాధిపతి కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధనలే కాకుండా శనికి సంబంధించినటువంటి పూజలే కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే దత్తచరిత్ర పారాయణం చేయటం. దీని మూలంగా మీకు కొన్ని సమస్యల పరిష్కారం అవుతాయి. మీకంటూ ఏదైనా అనారోగ్య సమస్య కావచ్చు, అన్ని సమస్యలకు సంబంధించినటువంటి పరిహారం నేను చేయించగలను. మీకు యోగా నేర్పించగలను, యోగా థెరపీని ఇవ్వగలను, అస్ట్రాలజీ చెప్పగలను. అలాగే ఈ రెండే కాదు, హెల్త్ అండ్ వెల్తే కాదు, మీకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చూపించగలను. స్వస్తి.